అందరికీ నమస్కారం. ఈ వారం ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు అన్ని రాసుల వారికి వార ఫలాలు చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం మొదట్లో ఉద్యోగ విషయంలో కొంచెం ఒత్తిడిగా అనిపించినా వారం మధ్యలోంచి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది. మీ మాటకు కూడా ఒక విలువ పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేసుకోవడానికి ఇది మంచి వారం. వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. అయితే తొందరపడి వ్యాపార విస్తరణ లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకుండా లాభ నష్టాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఖర్చులు తగ్గకపోయినా డబ్బు ఎక్కడికి వెళ్తుంది అన్న క్లారిటీ వస్తుంది. ఆ నిలిచిపోయిన పేమెంట్స్ వసూలును డిలేడ్ కలెక్షన్ పైన ఈ వారం ఫోకస్ పెట్టుకోవచ్చు. కుటుంబంలో మీరు చెప్పే మాట కొంచెం కఠినంగా వినిపించే అవకాశం ఉంది. అందువలన కుటుంబంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ ఇంటెన్షన్ మంచిదైనా చెప్పే విధానం సాఫ్ట్గా ఉంటే కుటుంబంలో శాంతి ఉంటుంది. సంబంధ బాంధవ్యాల్లో దాంపత్య జీవితంలో ఈగో వలన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. పార్ట్నర్ మాట కూడా వినాలి. సింగిల్గా ఉన్న వాళ్ళకి కొత్త పరిచయాలు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తలనొప్పి, బాడీ హీట్, అలసట వంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. నిద్ర, నీరు, ఫుడ్ టైమింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి. ఈ వారం తొందరపాటు తగ్గితే ఫలితం పెరుగుతుంది. వృషభ రాశికి ఈ వారం పనిలో కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. గుర్తింపు వెంటనే రాకపోయినా మీరు చేసిన పని, మీరు వేసిన ఫౌండేషన్ తర్వాత ఉపయోగపడుతుంది. ఆఫీస్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకి నిదానంగా అభివృద్ధి కనిపిస్తుంది. కస్టమర్లతో పేషెన్స్గా వ్యవహరించాలి. పాత క్లయింట్స్ తిరిగి కాంటాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితిలో వచ్చే డబ్బు కంటే వెళ్ళే డబ్బు ఎక్కువగా అనిపించవచ్చు. అయితే ఎక్కువగా అవసరమైన ఖర్చులే ఉంటాయి. అన్నెసరీ లగ్జరీ కొనుగోళ్ళు ఏమైనా ఉంటే అవి తగ్గించుకుంటే మంచిది. కుటుంబ బాధ్యతలు ఈ వారం మీ పైన ఎక్కువగా ఉండవచ్చు. పెద్దల ఆరోగ్యం లేదా ఇంటి పనులపైన కూడా మీరు దృష్టి పెట్టాల్సి రావచ్చు. సంబంధ బాంధవ్యాల్లో పార్ట్నర్తో సమయం కేటాయించి మాట్లాడితే కనుక బాండింగ్ పెరుగుతుంది. మాటలు తగ్గి మనసులోనే పెట్టుకుంటే డిస్టెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో ఏదైనా ఉంటే మాట్లాడే సమస్య పరిష్కారం చేసుకోవడం మంచిది. ఆహారపు అలవాట్లలో, నిద్ర అలవాట్లలో కొద్దిగా మార్పులు రావడం వల్ల మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మంచి టైమింగ్స్ని మెయింటైన్ చేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. శుక్రవారం అమ్మవారికి తెల్లపూలు సమర్పించడం కూడా మేలు చేస్తుంది. ఈ వారం మొత్తానికి అవసరాన్ని గుర్తించి ఖర్చు చేస్తే మనశ్శాంతిగా ఉంటారు. మిథున రాశి వారికి ఈ వారం ఉద్యోగ స్థానంలో మీటింగ్స్, కమ్యూనికేషన్, ఫాలోఅప్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మీ ఐడియాస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ మీ మెసేజ్ని ఎదుటి వాళ్ళకి క్లియర్గా చెప్పడం కూడా చాలా ముఖ్యం. వ్యాపారస్తులకి ప్రమోషన్స్, నెట్వర్కింగ్, ఆన్లైన్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ వారం ఉపయోగకరమైన వారం. కొత్త ఎంక్వైరీస్ వస్తాయి. అయితే డీల్ ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో ఈ వారం చిన్న చిన్న లాభాలు కనిపిస్తాయి. ఒకేసారి పెద్ద అమౌంట్ కాకపోయినా స్టడీ ఫ్లో ఉండే అవకాశం ఉంది. సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచనలు చేస్తారు. కుటుంబ వాతావరణంలో సోదరులు, బంధువులు, పరిచయస్తులతో మాట్లాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఒక ఫ్యామిలీ మ్యాటర్లో మీరు మీడియేటర్లా వ్యవహరించే పరిస్థితి కూడా రావచ్చు. సంబంధ బాంధవ్యాల్లో మాటే బలం, మాటే బలహీనత. మీరు సరదాగా అన్నదే ఎదుటి వారికి సీరియస్గా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఇంకా ఆరోగ్య విషయంలో మైండ్తో ఎక్కువగా వర్క్ చేయడం వల్ల స్ట్రెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ స్క్రీన్ టైం కూడా తగ్గించడం ఆరోగ్యానికి మంచిది. బుధవారం విష్ణుమూర్తిని ప్రార్థించండి. స్పష్టంగా మాట్లాడితే ఈ వారం మంచి విజయాలు అందుకుంటారు. కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మీరు చేసే పని పైవారి దృష్టికి వస్తుంది. పైవారి గుర్తింపు వస్తుంది. పనిలో సీరియస్నెస్ పెరుగుతుంది. పదవి, గౌరవం, గుర్తింపు విషయంలో మీకు స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. వ్యాపార నిర్ణయాల్లో ప్రాక్టికల్ అప్రోచ్ అవసరం. ఎమోషనల్గా డీల్ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. ఓల్డ్ స్టాక్, ఓల్డ్ పెండింగ్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండాలని మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. కుటుంబ ఖర్చులు, బాధ్యతలు పెరిగినా మొత్తం మీద మేనేజ్ చేయగలుగుతారు. కుటుంబంలో మీరు చెప్పే మాటకు విలువ ఉంటుంది. కానీ మీరు టెన్షన్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్గా ఫీల్ అవుతారు. కాబట్టి చాలా కామ్గా ఉండండి. సంబంధ బాంధవ్యాల్లో పార్ట్నర్కి టైం ఇవ్వాలి. పనిలో బిజీగా ఉండి రిలేషన్ని ఇగ్నోర్ చేస్తే గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డైజెషన్ సమస్యలు రావచ్చు. సోమవారం పాలు లేదా బియ్యం దానం చేయడం మంచిది. బాధ్యతలను బాధ్యతాయుతంగా బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతే మీ గౌరవం పెరుగుతుంది. రాశి వారికి ఈ వారం
ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొత్త పనులు ప్రారంభించాలి, ఏదో ఒకటి చేసి తీరాలి అన్న థింకింగ్ మీలో ఎక్కువైపోతుంది. హైయర్ లెవెల్ థింకింగ్కి ఈ వారం మంచి వారం. వ్యాపార విస్తరణ, ప్రమోషన్స్, న్యూ ప్లాన్స్ గురించి ఆలోచించవచ్చు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చిన్న చిన్న డీటెయిల్స్ మిస్ కాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక పరిస్థితి పెద్దగా ఇబ్బంది అనిపించకపోయినా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం మీరు కొంత మనీని అలోకేట్ చేయడం మంచిది. ఎడ్యుకేషన్, ట్రావెల్, లెర్నింగ్ రిలేటెడ్ ఖర్చులు రావచ్చు. కుటుంబంలో మీరు చెప్పే నిర్ణయానికి సపోర్ట్ ఉంటుంది. పెద్దల సలహా తీసుకుంటే మంచిది. మీరు డామినేట్ చేయాలనుకుంటే సంబంధ బాంధవ్యాల్లో మీ పార్ట్నర్కి నచ్చకపోవచ్చు. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఓపెన్ కన్వర్జేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎనర్జీ బాగానే ఉంటుంది, కాకపోతే తిండి విషయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్త వహించాలి. ఆదివారం నాడు సూర్యుడిని పూజించడం మంచిది. ధైర్యం మంచిదే, కానీ ఈ వారం ధైర్యానికి తోడు వినయంగా కూడా పనులు చేసుకుంటా పోతే విజయం లభిస్తుంది. కన్యా రాశి వారికి ఈ వారం పనిలో, ఉద్యోగ స్థానంలో అన్నెసరీ టెన్షన్స్ ఉండవచ్చు. మీరు చేసే పనిలో తప్పులు దొరకకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. వ్యాపారస్తులకి అకౌంట్స్, పేపర్ వర్క్, అగ్రిమెంట్స్, డాక్యుమెంటేషన్ చూసుకోవడానికి అనుకూలమైన వారం. కొత్త బిజినెస్ కంటే ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవటం, విస్తరణ చేసుకోవటం మంచిది. సడన్ ఎక్స్పెన్సెస్ రావచ్చు. లోన్స్, షేర్డ్ మనీ, ట్యాక్సెస్ లాంటివి నెగ్లెక్ట్ చేయొద్దు. కుటుంబంలో మీకు ఒక ప్రాక్టికల్ సపోర్ట్ రోల్ ఉంటుంది. మీరు లేకపోతే పని జరగదనే పరిస్థితి కనిపించవచ్చు. కుటుంబ సభ్యులందరూ మీ మీదే ఆధారపడి ఉండవచ్చు ఈ వారం. సంబంధ బాంధవ్యాల్లో మాటల్లో పర్ఫెక్షన్ ఎక్కువైతే ఎదుటివారికి ప్రెజర్గా అనిపించవచ్చు. క్రిటిసిజం తగ్గిస్తే సంబంధ బాంధవ్యాల్లో లేదా దాంపత్య జీవితంలో ఒకరినొకరు విమర్శించుకోవడం కంటే ఒకరికొకరు సపోర్టుగా ముందుకు వెళ్ళడం మేలు చేస్తుంది. ఆరోగ్య విషయంలో నరాల సంబంధిత లేదా డైజెషన్ సంబంధిత ఇబ్బందులు రావచ్చు, కాబట్టి సమయపాలన చాలా ముఖ్యం. బుధవారం పచ్చపప్పు దానం చేయండి. ఈ వారం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. తులారాశి వారికి ఈ వారం ఉద్యోగ స్థానంలో ఇతరులతో కలిసి పనిచేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కలుపుకోలుగా వ్యవహరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. టీం వర్క్ మంచి ఫలితాలను ఇస్తుంది. మీ పొజిషన్ని సమతుల్యంగా ఉంచుకొని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు పోవాలి. వ్యాపారస్తుల్లో జాయింట్ వెంచర్స్, క్లయింట్ రిలేషన్స్, నెగోషియేషన్స్కి ఈ వారం బాగా ఉపయోగపడుతుంది. అయితే ఎదుటివారి మాటను పూర్తిగా నమ్మే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా అవసరం. డబ్బు రాకపోకలు మామూలుగానే ఉన్నా భాగస్వామ్య లావాదేవీల్లో చాలా క్లారిటీ అవసరం. షేర్డ్ ఫైనాన్సెస్ జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఒక చిన్న విషయంలో మీరు సాఫ్ట్గా మాట్లాడితే సమస్య సులభంగా తీరిపోతుంది. ఆరోగ్య విషయం, మానసిక ఒత్తిడి వల్ల కొంచెం అలసట అనిపించవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయాలపైన దృష్టి పెట్టాలి. శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఈ వారం సమతుల్యతే మీ బలం. వృశ్చిక రాశి వారికి ఈ వారం పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దాన్ని పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఉంది. పనిలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా, సమస్యలు వచ్చినా కానీ వాటిని మీకున్న తెలివితేటలతో వాటిని హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. డైలీ ఆపరేషన్స్, స్టాఫ్ ఇష్యూస్, సర్వీస్ క్వాలిటీ, కస్టమర్ హ్యాండ్లింగ్ పైన దృష్టి పెట్టాలి. డిసిప్లిన్ ఉంటే మంచి ఫలితాలను పొందుతారు. కష్టపడితే డబ్బు వస్తుంది, కానీ దాన్నే నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేసినప్పటికీ ఊహించని ఎక్స్పెన్సెస్ రావచ్చు. రిపేర్ ఎక్స్పెన్సెస్, మెడికల్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ కానీ ఊహించని ఎక్స్పెన్సెస్ రావచ్చు. కుటుంబ సభ్యులకి ఇంకా సంబంధ బాంధవ్యాలలో కూడా సమయం కేటాయించగలగాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కదా అని రెస్ట్ లేకుండా పనిచేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శనం చేయండి. మొత్తానికి ఈ వారం మీరు పట్టుదలతో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ధనుస్సు రాశి. క్రియేటివ్ వర్క్, టీచింగ్, స్పీకింగ్, ప్రజెంటేషన్, పబ్లిక్ డీలింగ్ వంటి ఫీల్డ్లో ఉద్యోగస్తులకు ఈ వారం మంచి వారం. మీ స్టైల్ని, మీరు పనిచేసే విధానాన్ని నలుగురు మెచ్చుకుంటారు, ప్రశంసలు అందుకుంటారు. మార్కెటింగ్, ఎడ్యుకేషన్, కంటెంట్, ఎంటర్టైన్మెంట్, చిల్డ్రన్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వ్యాపారస్తులకి మంచి స్పందన వస్తుంది. అయితే స్పెక్యులేటివ్ డెసిషన్స్ తగ్గించాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు ఆనందాలకు, పర్సనల్ ఇంట్రెస్ట్కు వెళ్లకుండా కొంచెం సేవింగ్స్ వైపు కూడా మళ్లించడం మంచిది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సరదా వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. సంబంధ బాంధవ్యాల్లో కమ్యూనికేషన్ వల్ల ముందస్తుగానే సమస్యలు రాకుండా చూసుకోగలుగుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే లేట్ నైట్ తినటం, ఇర్రెగ్యులర్ స్కెడ్యూల్స్ని తగ్గించుకోవడం మంచిది. గురువారం పసుపు దానం చేయండి. మొత్తానికి ఈ వారం ఆనందంగా గడుపుతారు. అలాగే అభివృద్ధి కూడా ఉంటుంది.
మకర రాశి వారు ఈ వారం కొంచెం సీరియస్గానే పనిలో పడతారు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనా వాటిని ఒక స్ట్రక్చర్తో నిదానంగా అయినా పూర్తి చేయగలుగుతారు. సీనియర్ లెవెల్ డిస్కషన్స్కి ఇది అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అయితే వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఓపికగా కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి పెద్దగా నష్ట సూచన లేకపోయినా కానీ ఇంటి ఖర్చులు, కుటుంబ సైడ్ ఖర్చులు రావచ్చు. ప్రాక్టికల్ బడ్జెటింగ్ మీకు ఉపయోగపడుతుంది. ఒక బడ్జెట్ వేసుకుని తద్వారా దాని ప్రకారం ఖర్చు చేయటం మీకు ఉపయోగపడుతుంది. ఇంటిలో కుటుంబ సభ్యులకి మీ ప్రజెన్స్ అవసరం అవుతుంది. కుటుంబ పెద్దలు, స్థిరాస్తి, ఇంటి పనులు, నివాస మార్పులు వంటి విషయాల్లో ప్రాధాన్యం పొందవచ్చు. ఎమోషన్ బయటికి చూపించకపోవడం వల్ల మీ పార్ట్నర్కి మీరు బాగానే ఉన్నారనిపిస్తుంది. మీ పరిస్థితిని తనకి అర్థమయ్యేలా చెప్పటం వలన కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పని, విశ్రాంతి, సమతుల్యతను పాటించాలి. శనివారం నల్ల నువ్వులు దానం చేయండి. ఈ వారం మీరు నెమ్మదిగా వెళ్ళినా కానీ నిలకడగా వెళ్ళాలి. కుంభరాశి వారికి ఈ వారం కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈ వారం చాలా ఉపయోగపడుతుంది. ఆఫీస్లో కూడా మీ మాట చెల్లుతుంది. సరైన ప్లానింగ్, కోఆర్డినేషన్తో వెళ్తే పనులని ఒత్తిడి లేకుండా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా ఈ వారం మంచి వారం. చిన్న ప్రయత్నం కూడా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. షార్ట్ ట్రిప్స్, కాల్స్, ఫాలో అప్, ఎంక్వైరీ బేస్డ్ బిజినెస్, ఆన్లైన్ ప్రమోషన్స్కి ఈ వారం చాలా మంచి వారం. ఆర్థిక పరిస్థితి విషయంలో మధ్యస్థంగా ఉంటుంది. చిన్న చిన్న ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో సోదరులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళతో మాట్లాడటంలో ఉపయోగం ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ మీకు లభిస్తుంది. ఒక ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఇష్యూ కూడా, ఎప్పటి నుంచో ఉన్న కుటుంబ ఇష్యూ కూడా ఈ వారం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఫ్రీగా మాట్లాడితే మీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడిగా ఉన్నప్పటికీ సరైన నిద్రకి కూడా సమయం కేటాయించగలగాలి. శనివారం నాడు శనీశ్వరుని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. మొత్తానికి ఈ వారం కుంభరాశి వారికి సరైన మాట, సరైన సమయం, సరైన ఫలితం అందిస్తాయి. మీనరాశి వారికి ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. నిదానంగా చేసుకున్నప్పటికీ పని పూర్తి చేయగలుగుతారు. పనిలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఉండాలి. స్టాక్, మనీ ఫ్లో, ఆపరేషనల్ ఇష్యూస్ పైన కూడా దృష్టి పెట్టాలి. కొత్త పనులు ప్రారంభించబోయే ముందు పాత పనులను స్టెబిలైజ్ చేసుకునే కొత్త పనులను ప్రారంభించండి. డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. చేతిలో డబ్బు నిలబడాలంటే చాలా ప్లాన్డ్ స్పెండింగ్ ఉండాలి. కుటుంబ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో మీపై ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సరైన గైడ్ లైన్స్ ఇవ్వాల్సి రావచ్చు. మీరు కుటుంబానికి కూడా సమయం కేటాయించవలసిన సమయం. పనిలో ఎన్ని ఒత్తిళ్లున్నా ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించాలి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. గురువారం దత్తాత్రేయుని పూజించండి లేదా గురు ప్రార్థన చేయండి. మొత్తానికి ఈ వారం మీరు నెమ్మదిగా ఆలోచించి నిలకడగా వెళ్ళి అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఇవి ఈ వారం వార ఫలాలు. మళ్ళీ వచ్చే వారం వార ఫలాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.